హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ సమ్ చూద్దాము. సమగణం యొక్క భుజాన్ని 10% పెంచినట్లయితే దాని సంపూర్ణత వైశాల్యం పెరుగుదల శాతం ఎంత? ఎప్పుడైనా సరే సమగణం యొక్క భుజాన్ని పెంచారు. ఇక్కడ మనం సమగణం యొక్క భుజము 100%, సంపూర్ణతల వైశాల్యం సమగణం యొక్క పెరుగుదల శాతం అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అనేది మనం 100% అని తీసుకోవాలి. ఎందులో అయితే మనకి మార్పు అనేది అడుగుతున్నాడు అంటే సంపూర్ణతల వైశాల్యంలోనా లేకపోతే ప్రక్కతల వైశాల్యంలోనా అనేది పెరుగుదల శాతం కానీ తరుగుదల శాతం కానీ అని అడిగినప్పుడు మనం 100% అని తీసుకుందాం. అలాగే మనకి సంపూర్ణతల వైశాల్యము 100% అయినప్పుడు దాని భుజము కూడా 100% అవుతుందన్నమాట. కానీ ఇక్కడ మన భుజాన్ని 10% పెంచారు కాబట్టి ప్లస్ 10% యాడ్ చేస్తే మనకి భుజము 110% అనేది అవుతుంది. ఇప్పుడు మనకి సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల కావాలి కాబట్టి మనకి ఈ 100లో పెరుగుదల కావాలి. 100 ఇంటూ ఏ స్క్వేర్ కదా, వైశాల్యం అనేది ఏ స్క్వేర్ అంటే ఏని 2 సార్లు మనం తీసుకోవాలి. ఎంత మీద పెరిగిందంటే 100 మీద కాబట్టి 110/100 ఇంటూ 110/100 2 సార్లు వేసుకోవాలి. ఎందుకంటే సంపూర్ణతల వైశాల్యం ఏ స్క్వేర్ కాబట్టి మనం ఏం 2 సార్లు. అదే ఘనపరిమాణంలో అడిగారు అనుకోండి, ఘనపరిమాణం అయితే ఏ క్యూబ్ ఉంటుంది, అప్పుడు 3 టైమ్స్ అనేది తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ చేస్తే మనకి 121 అనేది వస్తుంది. అంటే మనకి 21% అనేది పెరుగుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 3, 4, 5 సెంటీమీటర్ల అంచులు గల 3 ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనముగా తయారు చేశారు. అయితే ఆ పెద్ద ఘనం యొక్క పక్కతల వైశాల్యం కనుక్కోండి. ఇక్కడ 3 సెంటీమీటర్లతో ఉన్న ఘనమును కరిగించారు. అలాగే 4 సెంటీమీటర్లు కూడా కరిగించారు. 5 సెంటీమీటర్లు కరిగించి ఒక పెద్ద ఘనముగా తయారు చేశారు. అయితే ఆ పెద్ద ఘనం యొక్క పక్కతల వైశాల్యం కనుక్కోవాలంటే మనకి ఘనం యొక్క ఘనపరిమాణం తెలుసు, ఏ క్యూబ్ అని. అయితే మనకి ఈ పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ ఈ 3 ఘనాల యొక్క ఘనపరిమాణాన్ని మనం యాడ్ చేసుకోవాలి. 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. నెక్స్ట్ యాడ్ చేస్తే 216 అనేది వచ్చిందంటే మనకి ఏ క్యూబ్ అనేది 216. దాని నుంచి ఏ అనేది మనకి 6 అవుతుంది. ప్రక్కతల వైశాల్యం అడిగారు కాబట్టి ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమిటి, 4a². 4 ఇంటూ 6 స్క్వేర్, అప్పుడు 144 చదరపు సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్స్ అంచు గల ఒక ఘనానికి అన్ని తలాలు రంగుతో ఉన్నాయి. 12 సెంటీమీటర్ల అంచు ఉందట ఘనానికి, అయితే అన్ని తలాలు కూడా రంగుతో ఉన్నాయి. దీనిని 3 సెంటీమీటర్ల అంచు గల చిన్న ఘనాలుగా కత్తిరిస్తే ఒక తలానికి మాత్రమే రంగు ఉండే ఘనాలు ఎన్ని? ఇది కూడా ఇంపార్టెంట్ సమ్, ఒకసారి మాత్రం అందరూ ట్రై చేయండి. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి ఒకసారి తెలుసుకుందాం. ఒక తలానికి మాత్రమే రంగు ఉండే ఘనాలు అని అడిగితే ఫార్ములా 6 × x-2 కత్తిరించిన మొత్తం ఘనాలు అని అడిగితే x³ ఫార్ములా. ఎక్కడైనా నోట్ చేసుకోండి, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి చూడండి, 12 సెంటీమీటర్ల అంచుకల ఒక ఘనానికి అన్ని తలాలు రంగుతో ఉన్నాయట. దాన్ని అంటే 3 సెంటీమీటర్ల అంచుగల చిన్న ఘనాలుగా కత్తిరించారు. అయితే ఒక తలానికే రంగు వచ్చే ఘనాలు ఎన్ని అని అడుగుతున్నాడు. అప్పుడు మనకు ఫార్ములా 6 × x-2 అని తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ కత్తిరించిన మొత్తం ఘనాలు కనుక అడిగితే x³. అదే రంగు లేని ఘనాలు ఎన్ని కావాలని అడిగితే x-2. ఒకవైపు రంగు ఉండేవి అడిగితే 6 × x-2. అదే రెండు వైపుల రంగు ఉండేవని అడిగితే 12 × x-2. 3 వైపులా రంగు ఉండేవని అడిగితే కనుక 8 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్స్ అనేది కావాలి. ఎక్స్ అనేది ఎలా వస్తుందంటే మన ఫార్ములాలో 6 × x-2 కదండి, (2) కదా, ఇందులో ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ అంటే ఏంటంటే పెద్ద ఘనం అంచు బై చిన్న ఘనం అంచు. పెద్ద ఘనం అంచు 12 బై చిన్న ఘనం అంచు అనేది 3.
దీని నుంచి 6 × x - 2 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 4 - 2 హోల్ స్క్వేర్, 6 × 4 - 2 అంటే 2 స్క్వేర్, 6 × 4 అంటే 24. మనకి అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక తలానికి మాత్రమే రంగు ఉండే ఘనాలు అడిగారు. కాబట్టి ఒక తలానికి మాత్రమే రంగు ఉండే ఘనాలు ఎన్ని వచ్చాయంటే 24. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 6 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు కొలతగా గల దీర్ఘఘనము నుండి ఏర్పరచగల కనిష్ట ఘనాల సంఖ్య. అంటే ఇవి దీర్ఘఘనం యొక్క కొలతలు. ఇది దీర్ఘఘనం నుంచి మనం ఏర్పరచాలి ఘనాలని. ఆ కనిష్ట ఘనాలు ఎన్ని ఏర్పరచగలము అని అడిగారు. దీనికోసం ఏం చేయాలంటే మనం ఇచ్చిన ఈ మెజర్మెంట్స్కి గాసాబా తీసుకోండి. గాసాబా అంటే ఇది 6, 12, 15 అనేది ఒకే టేబుల్లో మనకి క్యాన్సిల్ అవ్వాలి, ఒకే టేబుల్లో రావాలి. ఇప్పుడు 3 చూసుకోండి. 3 2s 3 4s 3 5s తీసుకుంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి గాసాబా మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ గాసాబా కదా మనకి హైయెస్ట్ కామన్ డివైజర్ అనేది మనకి 3 అవుతుంది. సో గాసాబా 3 అంటే మనకి గాసాబా అనేది ఘనం యొక్క భుజం అవుతుంది. ఈ గాసాబా ఏదైతే తీసుకున్నామో అది ఘనం యొక్క భుజం అవుతుంది. కానీ మనకు అడిగింది కనిష్ట ఘనాల సంఖ్య. కనిష్ట ఘనాల సంఖ్య ఎలా వస్తుందంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము బై ఘనం యొక్క ఘనపరిమాణం. మనకి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అంటే ఇచ్చిన మెజర్మెంట్స్ని ఇంటూ చేయండి బై ఘనం మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము 3 అనేది. అది ఘనం యొక్క ఘనపరిమాణము మనకి a³ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 3 × 3 అయింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే మనకి 3 టేబుల్లో 6 2 times, 3 టేబుల్ 4 times, 3 టేబుల్లో 15 5 times, రిమైనింగ్ మనకి 2 × 4 × 5 అంటే 40. మనకి కనిష్ట ఘనాలు ఎన్ని వచ్చాయంటే 40 అనమాట. ఇది మాత్రం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఒకసారి మాత్రం ట్రై చేయండి అందరూ కూడా. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం. 5th సమ్. ఘనం యొక్క ఒక ముఖము చుట్టుకొలత 20 సెంటీమీటర్లు అయితే ఆ ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? ఒక ఘనం యొక్క ముఖము చుట్టుకొలత అంటే మనకి ఘనం అంటే ఎలా ఉంటుంది? ఈ ఘనం యొక్క చుట్టుకొలత అంటే ఇలా అంటే ఒక స్క్వేర్ అనమాట. స్క్వేర్ కింద పార్ట్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ యొక్క చుట్టుకొలత 4a. అది ఇచ్చారు 20 అని. అప్పుడు దీని నుంచి మనం భుజము ఘనం యొక్క ఒక భుజం క్యాలిక్యులేట్ చేసాము. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్స్. కానీ మనం ఘనపరిమాణము ఆల్రెడీ మనకి ఫార్ములా ఏంటి తెలుసు? a³ సబ్స్టిట్యూట్ చేస్తే 5³ అంటే 125. అంటే మన ఆన్సర్ 125 అనేది అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 15.5 మీటర్స్ పొడవు, 4.5 మీటర్స్ ఎత్తు, 27 సెంటీమీటర్స్ మందంగా గల ఒక గోడని 27 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్స్ కొలతలుగా గల ఇటుకలతో నిర్మించాలంటే అవసరమయ్యే ఇటుకల సంఖ్య ఎంత అని అడిగాడు. కానీ ఇక్కడ మెజర్మెంట్స్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. 15.5 ఇక్కడ మీటర్స్, 4.5 మీటర్స్. అయితే మళ్ళీ ఇక్కడ మందం అంటే వెడల్పు 27 సెంటీమీటర్స్లో ఉంది. కాబట్టి యూనిట్స్ని మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుని వేసుకోవట్లేదు. అయితే ఇటుకల సంఖ్య ఎన్ని కావాలి అని అంటే మనకి ఈ పైన ఉన్న మెజర్మెంట్స్ని వాల్యూమ్ వేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ గోడ వేసుకుని బై వాల్యూమ్ ఆఫ్ ఇటుక. ఒక ఇటుక యొక్క ఘనపరిమాణము, ఇది గోడ ఘనపరిమాణము రెండు కూడా డివిజన్ చేయాలి. ఇప్పుడు 15.5 మీటర్స్ ఇంటూ మీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేసుకోండి. అలాగే ఇంటూ 4.5 ఇంటూ 100 మళ్ళీ సెంటీమీటర్స్లో మార్చాము. అలాగే 27 డివైడెడ్ బై ఇటుక యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుందంటే 3 × 27 × 10 × 10. సో క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 10 100లో క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 27 క్యాన్సిల్. మనకి 15.5 ఇంటూ 4.5 అనేది మిగిలింది. ఇంటూ 100 ఉంది కదా. ఈ 2 డెసిమల్స్ అనేవి మల్టిప్లై 100తో చేస్తే అవి పోతాయి మనకి. సో 6975 అనే ఇటుకలు మనం అనేది
నిర్మించగలమన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం మరియు ఎత్తుల నిష్పత్తి 3:2. వ్యాసార్థం 21 సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణము ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఏంటంటే వ్యాసార్థంది మరియు హైట్ హెచ్ది. సో R:H ఇచ్చారు. దాన్ని 3:2ని 3x:2x అని తీసుకుంటే మనకి వ్యాసార్థం అనేది 21 కదా, అంటే ఈ 3x అనేది మనకి 21కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు మనకి x ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్స్. సో x అనేది హెచ్లో సబ్స్టిట్యూట్ చేయండి. h = 2x కదా, 2 × 7 14 సెంటీమీటర్స్. ఎందుకని చేసామంటే మనం మన స్తూపం ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి. స్తూప ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే πr²h. మరి πr²hలో h కావాలంటే మనకి ఇది ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనమాట. సో స్తూప ఘనపరిమాణం πr²hలో సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ 22/7 × r² మనకి 21 × 21 h 14 క్యాన్సిల్ చేస్తే 19,404 అనేది ఘనప సెంటీమీటర్లు అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం యొక్క వ్యాసార్థాన్ని 50% తగ్గించి దాని ఎత్తును 200% పెంచితే స్తూపం యొక్క ఘనపరిమాణంలో మార్పు శాతం ఎంత? ఇక్కడ మనకి స్తూపం యొక్క ఘనపరిమాణంలో మార్పు శాతం అడుగుతున్నారంటే స్తూపం యొక్క ఘనపరిమాణంలో మార్పు కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణంని 100% అని తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్, కానీ మనకి ఏం చేశారు, ఇక్కడ వ్యాసార్థాన్ని తగ్గించారు. ఎంత శాతము? 50%. అంటే 100లోంచి 50% తీసేయండి, మైనస్ చేస్తే 50%. అలాగే ఎత్తును 200% పెంచారంటే 100 + 200 ఎత్తు అనేది 300%. కానీ మనకి స్తూప ఘనపరిమాణంలో మార్పు శాతం అంటే స్తూపం ఘనపరిమాణం ఫార్ములా πr²h. అంటే మనం ఏం తీసుకోవాలి, స్తూప ఘనపరిమాణం 100% అనుకున్నాం, దాన్ని ఇంటూ r² అంటే ఎంత? 50/100. మరి తగ్గించారు కదా, 100లో తగ్గించారు కదా, 50/100. అలాగే r² అంటే 2 టైమ్స్ తీసుకోవాలి. h అంటే 300%, ఎందుకంటే 200% పెంచారు కాబట్టి. 100 వేస్తే క్యాలిక్యులేషన్ చేసింది సింప్లిఫై చేస్తే 75%. అయితే మనకి ఘనపరిమాణంలో మార్పు శాతం అంటే మనకి 100లోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి, 25% అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది నేల వైశాల్యం 20 చదరపు సెంటీమీటర్లు, పొడవు గోడ వైశాల్యము 15 చదరపు సెంటీమీటర్లు, ఒట్టుగోడ వైశాల్యం 12 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ గది ఘనపరిమాణము ఎంత? ఇక్కడ గది నేల వైశాల్యము అంటే ఇక్కడ పొడవు కనపడుతుంది, పొడవు గోడ కనపడుతున్నాయి అంటే మనకి ఇదొక క్యూబాయిడ్ అన్నమాట. ఇదొక క్యూబాయిడ్. ఓకేనండి. పొట్టుగోడ పొడవు గోడ అంటే ఇది దీర్ఘఘనం అనమాట, దీర్ఘఘనం. ఓకేనండి. గది నేల వైశాల్యం అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇచ్చారు, L/B 20 చదరపు సెంటీమీటర్లు. అలాగే పొడవు గోడ అంటే మనకి లెంత్ ఇంటూ హైట్ ఇచ్చినట్టు, L/H. అలాగే పొట్టుగోడ అంటే మనకి B బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇచ్చారు. సో ఈ మూడిట్లని మల్టిప్లై చేయండి. మూడిట్లని మల్టిప్లై చేస్తే వస్తుంది L/B/H హోల్ స్క్వేర్. L/B/H హోల్ స్క్వేర్ అంటే 20 × 15 × 12. ఇప్పుడు LBH హోల్ స్క్వేర్ = 60. మనకి 20 × 15 ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 60 అనేది వచ్చింది, 60 స్క్వేర్ వచ్చింది. ఓకేనండి. ఎందుకంటే ఇది అంతా మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే 60 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో మనకి L/B/H అనేది 60 ఘనపు సెంటీమీటర్లు అనేది అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరుసగా 15 మీటర్లు 12 మీటర్లు ఆ గదిలో ఆవరించి ఉండే గాలి ఘనపరిమాణం అంట 2880 ఘనప మీటర్లు అయితే ఆ గదిలో ఉంచగల అతిపెద్ద కర్ర పొడవు ఎంత? ఇది కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్రై చేయాలి. ఇలాంటివి కూడా ఇస్తారనేసి నేను కొంచెం డిఫికల్ట్గా ఉన్న సమస్య తీసుకున్నాను ఈ వీడియోలో. సో ప్లీజ్ షేర్ అవర్ వీడియో టు మోర్ ఆస్పిరెంట్స్.
ఓకేనండి. ఒక గది యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు. వరుసగా 15 మీటర్లు, 12 మీటర్లు ఇచ్చారు. అయితే ఆ గదిలో ఉంచడానికి గల అతిపెద్ద కర్ర పొడవు ఎంత అంటే మనకి L/B/H ఇచ్చారు. ఏమిచ్చారంటే గాలి ఘనపరిమాణం అంటే ఆ రూమ్‌లో ఎంతైతే పడుతుందో అంత. అంటే వాల్యూమ్ కదా! వాల్యూమ్ ఇచ్చారు. L/B/H 2880 ఘనపు మీటర్లు. నెక్స్ట్ మనకి L/B/H అంటే మనకి L అంటే ఇచ్చారు కదా! లెంత్ సబ్స్టిట్యూట్ చేయండి. బ్రెడ్త్ ఇచ్చారు. హెచ్ ఇవ్వలేదు. హెచ్ అనేది దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీని నుంచి హెచ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 16 మీటర్స్ అవుతుంది. 16 మీటర్స్. కర్ర పొడవు అంటే మనకి ఆ రూమ్‌లో ఉండేటువంటి కర్ణం యొక్క పొడవు అనమాట. కర్ణం పొడవే మనకి ఆ రూమ్‌లోంచి గలిగేటువంటి కర్ర యొక్క పొడవు అవుతుంది. కర్ణం పొడవు ఫార్ములా క్యూబాయిడ్లో √L² + B² + H². వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. L² అంటే 15² ప్లస్ B² అంటే 12² ప్లస్ H² 16². L² అంటే 225 ప్లస్ 144 ప్లస్ 256 యాడ్ చేయండి. √625 = 25 మీటర్స్. అంటే ఆ గదిలో ఉంచగలిగే అతిపెద్ద కర్ర పొడవు ఏమైందంటే 25 మీటర్లు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 12 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రం యొక్క స్థలం కలదు. దానిలో ఒక చోట 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు గల ఒక గుంతను తవ్విన మట్టిని మిగిలిన ప్రదేశంపై వేశారు. అయితే ఆ ప్రదేశం ఎంత ఎత్తుకు పెరుగుతుంది అంటే ఇక్కడ ఏమిచ్చారు ఇన్ఫర్మేషను? 12 మీటర్ల పొడవు ఉంది, 10 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రం స్థలం ఇచ్చారు. అయితే అందులో ఒక చోట కొంత గుంతను తవ్వారంట. ఎంత? ఆ గుంత యొక్క ఘనపరిమాణం ఇచ్చారు. 5 × 4 2 అవి మీటర్స్ గుంతను తవ్వారు ఆ వాల్యూమ్తో. అయితే ఆ మట్టిని తవ్వి మళ్ళీ ఈ ప్లేస్లో వేశారట. ఈ ప్లేస్లో ఎక్కడో వేశారు. వేస్తే అప్పుడు ఈ ప్లేస్లో హైట్ పెరుగుతుంది కదా! ఆ ప్లేస్ యొక్క హైట్ ఎంత పెరుగుతుంది? ఈ గుంతను తవ్వి ఇక్కడ వేశారు. అయితే అది ఎంత ఎత్తుకు పెరుగుతుంది అని ఇచ్చారు. దీనికోసం ఏం చేయాలంటే మట్టి ఘనపరిమాణముపై ఆ ప్రదేశం యొక్క వైశాల్యం. ఇది మనకి ఫార్ములా. ఓకేనండి. మట్టి ఘనపరిమాణం ఎంత అవుతుంది? మట్టి ఘనపరిమాణం ఎంత అవుతుంది అంటే ఇది మనకి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, 5 × 4 × 2 ఆ ప్రదేశం యొక్క వైశాల్యం. అంటే మనకి ఈ ప్రదేశ వైశాల్యం కావాలంటే ఇక్కడ 12 × 10 ఉంది కదా, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా మైనస్ ఇది ఉంది కదా, ఈ చిన్నది గుంత తవ్విన ఏరియా 5 × 4 అది సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ దీర్ఘచతురస్ర వైశాల్యంలోంచి దీర్ఘచతుర వైశాల్యం సబ్ట్రాక్ట్ చేస్తే ఆ ప్రదేశ వైశాల్యం అనేది వస్తుంది. ఓకేనండి. సో అదే అంత ఎత్తు అనేది పెరుగుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు 5 × 4 = 20, 20 × 4 = 40. సింప్లిఫై చేస్తే 12 - 10 2 - 5 × 4 సో 20. ఇక్కడ ఎంత వచ్చిందంటే 100. 12 × 10 అంటే 120 - 20 అంటే 100 వచ్చింది. సో 0 0 క్యాన్సిల్. 4/10 అంటే 0.4 మీటర్స్ అనేది ఎత్తు అనేది పెరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 21 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు కొలతలుగా గల ఒక కర్ర దొంగ కలదు. దానిని 3 సెంటీమీటర్ల భుజం గల సమఘనాలుగా కత్తిరిస్తే వృధా అయిన కర్ర దొంగ ఘనపరిమాణం ఎంత? ఇది కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఘనాల సంఖ్యను మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 సెంటీమీటర్ల భుజం గల సమఘనాలుగా కత్తిరించారు. కాబట్టి ఘనాల సంఖ్య మనకి ఏం తెలుసు? పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణము బై చిన్న ఘనం ఘనపరిమాణం. ఆల్రెడీ మనం ఫస్ట్ సారి సెకండ్ సమ్లో ఎక్కడో చెప్పుకున్నాము. సో ఘనాల సంఖ్య ఎప్పుడు కావాలన్నా పెద్ద ఘనం ఘనపరిమాణం తీసుకోండి. అంటే ఇవి 21 × 9 × 8 మనకి 3 సెంటీమీటర్ల భుజం గల సమఘనంగా కట్ చేస్తారు కదా, అది దాని ఘనపరిమాణం తీసుకొని డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 42 ఘనాలు అనేది వచ్చాయి. కానీ మనకి ఇక్కడ వృధా అయింది. ఈ కర్ర దొంగ నుంచి
వృధా అయిన కర్ర దొంగ ఘనపరిమాణం కావాలి. అంటే మనం ఏం చేయాలి? ఈ కర్ర ఘనపరిమాణం ఉంది కదా! ఈ కర్ర ఘనపరిమాణము దానిలోంచి 42 యొక్క సమగుణాల ఘనపరిమాణమును తీసివేయాలి. ఓకేనండి. మనకి కర్ర ఘనపరిమాణము ఏంటి? కర్ర ఘనపరిమాణము 27 × 9 × 8 కదా! మైనస్ 42 సమగణాల యొక్క ఘనపరిమాణము 42తో 3 × 3 × 3 చేస్తే మనకి 1134. ఇదేమో 1512 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 378. అంటే 378 ఘనపు సెంటీమీటర్ల కర్ర దొంగ అనేది మనకు వృధా అయినదనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఒకసారి మాత్రం చూసుకోండి టైప్ మోడల్. ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు ఆ మోడల్.